మామూలుగా ఒక హీరో సినిమా పెద్ద ఫ్లాప్ అయిందంటే ఆ తర్వాతి సినిమా మీద ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. అయితే లాస్ట్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయినా తరువాతి సినిమా మీద ఆ ఎఫెక్ట్ అసలు పడలేదు అంటే అలాంటి హీరోనే సూపర్ స్టార్స్ అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ కోవలోకే వస్తాడు. ఒక టైంలో 10 ఏళ్ల పాటు పవన్కు స్థాయికి తగ్గ విజయం లేకపోయినా సరే తన ప్రతి సినిమాకు మంచి హైప్ వచ్చింది. పంజా లాంటి డిజాస్టర్ తర్వాత కూడా గబ్బర్ సింగ్కు విపరీతమైన హైప్ వచ్చింది. ఇక ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఎలా వసూళ్లు మోత మోగించిందో తెలిసిందే కదా. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ తర్వాత రాబోతున్న పవన్ సినిమా కాటమరాయుడుకు కూడా హైప్ తక్కువేమీ లేదు. టీజర్ రిలీజ్ అవ్వగానే ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పబ్లిసిటీ కూడా కొంచెం గట్టిగా చేస్తూ హైప్ మరింత పెంచేశారు. దీనికి తోడు పరీక్షల సీజన్ కావడంతో కొన్ని వారాలుగా ఒక మోస్తారు సినిమాలు ఏమీ రావట్లేదు. థియేటర్లు వెలవెలబోతున్నాయి. దాంతో కాటమరాయుడు కోసమే థియేటర్లు కూడా కాచుకొని కూర్చున్నాయి. సినీ ప్రియులు కూడా స్టార్ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పరీక్షలు ముగించుకొని ఫ్రీ అయ్యే విద్యార్థులు థియేటర్లో దూకేయడానికి రెడీ అయిపోయారు. మొత్తంగా కాటమరాయుడు థియేటర్లోకి దిగే సమయానికి హంగామా మామూలుగా ఉండదు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కనీసం 80% థియేటర్లో నింపేయాలనే అంచనా. కాబట్టి నాన్ బాహుబలి డే 1 రికార్డును భారీ తేడాతో కొట్టేయడం ఖాయం. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమానే తొలి రోజు 30 కోట్ల షేర్ రాబట్టి సంచలనం రేపింది. కాటమరాయుడు ₹40 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదని ట్రేడ్ పండిట్లు అంచనా. చూద్దాం ఏమవుతుందో మరి.